భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలని నిరుత్సాహపరిచిన బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అనేక కార్పొరేషన్, కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఐటీ అభివృద్ధి గురించి కేవలం 774 కోట్లు కేటాయించడము, మైనార్టీ వర్గానికి 3500 కోట్లు కేటాయించడము రాబోయే యువతరానికి ఒక గొడ్డలు పెట్టని నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు మతపరమైన వ్యామోహం తప్ప యువకుల మీద అభివృద్ధికి ఏదైతే ఐటీ హబ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం వస్తున్న ఐటీ హబ్కు మీరు ఇంత తక్కువ నిధులు కేటాయించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక మా సోదరులు చెప్పినట్లు ఎలక్షన్ లో ప్రతి సంవత్సరము బీసీ సంక్షేమ నిధికి 20,000 కోట్లు అని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలము 500 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఈ సంవత్సరం మీరు కేటాయించిన 11,400లో మీరు ఎంత కేటాయిస్తారో ప్రజలు బీసీ వర్గం అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. మీ గ్యారంటీలలో మీరు మహిళా సాధికతని కొత్త గొప్ప చెప్తారు, మహిళలకు కోటీశ్వర్లు చేస్తా అని చెప్తారు, మహిళలకు రైస్ మిల్లు మేము కేటాయిస్తాము, పెట్రోల్ బంకులు కేటాయిస్తాము, పారిశ్రామికలు చేస్తాము. ముందు మీరైతే ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్న ప్రతి మహిళకు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఎక్కడ ఇచ్చిందో మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు పెద్ద మోసం. మీరు ఈ సంవత్సరం అన్నా కానీ నిరుద్యోగ ప్రతి 4,000 కేటాయిస్తామని మేము సూచన